హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ ఈ వీడియో స్టిచ్చింగ్ అనేది పోస్ట్ చేశాను, కానీ కటింగ్ అనేది పోస్ట్ చేయలేదు. కట్ వర్క్ వచ్చేసి స్కాలప్ నెక్ లాగా. ఫస్ట్ అయితే మనము లైనింగ్ క్లాత్ అనేది సింక్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. 2 ఫోల్డింగ్స్ ఓపెన్స్ మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. అదే విధంగా ఇంకో ఫోల్డింగ్ కూడా చేసుకోవాలి. మనకు మొత్తం 4 ఫోల్డింగ్స్ అవుతాయి. అప్పుడు మనకి 2 హ్యాండ్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా స్కేల్తో 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూపించా కదా, హ్యాండ్ అనేది కింద లెంత్ ఎంత అయితే పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా పెట్టుకొని ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎంతవరకు ఉందో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా 2 ఇంచెస్ ఖర్చులు కూడా అలానే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మన ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8.25 ఉందండి. 8.5 మనకి కరెక్ట్గా బ్లౌజ్లో ఉన్నట్టు వచ్చిందా లేదో కూడా మనం డ్రా చేసుకున్నప్పుడు చూసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇలా మనకి ఈజీ మెథడ్లో బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇలా చేయడం వల్ల ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలా ఏ కొలతలు లేకుండా మనము మన ఆది బ్లౌజ్లో ఏ విధంగా హ్యాండ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా వస్తుందండి మనకి. కాకపోతే మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే అది కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఒకసారి చూసుకున్నాను 2 సైడ్స్ ఒకే విధంగా వస్తాయా లేదా అనేది చూసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ అనేది కొలుచుకున్న తర్వాత 34 వచ్చిందండి నాకు. ఈ విధంగా పెట్టేసుకొని లెంత్ 1/2 ఇంచ్ కింద డ్రా చేసేసుకోవాలి. మనం ఇక్కడ చూడండి హెచ్చు తగ్గులు ఉంది కదా, లైనింగ్ క్లాత్ మనం సింక్ చేయడం వల్ల లైనింగ్ క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. కాబట్టి మనం అది అనేది కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని డ్రా చేసుకున్న తర్వాత ఇంకోటి కూడా మనము సేమ్ అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ మనం షోల్డర్ నుంచి నడుము కింద వరకు పట్టుకొని మనం లెంత్ ఎంత ఉందో చూసుకున్న తర్వాత మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అదేవిధంగా ఓన్లీ బ్యాక్ సైడ్ నెక్ కింద నడుము అనేది పట్టుకొని మనం పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ప్రిన్సెస్ కట్ తీసుకుంటున్నాం కాబట్టి ఆది బ్లౌజ్లో నుంచి కాబట్టి అలా విధంగా పెట్టేసుకున్న తర్వాత 2 ఇంచెస్ మనము చెస్ట్ కోసం తీసుకోవాలి. చెస్ట్ నడుము కోసము ఖర్చుల కోసము 1 ఇంచ్ ఖర్చుల కోసం చెస్ట్ కోసం తీసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కూడా తీసుకొని పైన కింద సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ డబ్బా షేప్లో చూపించా కదా, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అదేవిధంగా ఆది బ్లౌజ్లో మనకి నెక్ అయితే ఎంత ఉందో సేమ్ అంతే డీప్లో పెట్టేసుకొని మనం పైకి 1/2 ఇంచ్ కిందకి 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. ఎందుకంటే అవి ఖర్చులోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి వదిలేసుకోవాలి. సేమ్ నేను ఎట్లా అయితే పెట్టానో మీరు కూడా ఆ విధంగా పెట్టుకొని ఎంత వచ్చిందో చూసుకొని, లేదు మనకు తక్కువ వచ్చింది అనిపిస్తే మనం ఆ మెజర్మెంట్స్ బట్టి తీసుకోవచ్చు. మనం ఇక్కడ కింద అయితే 3 ఇంచెస్ తీసుకున్నాం, ఇక్కడ 2.5కి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే మనకి వీళ్ళు కొంచెం పెద్ద సైజు వాళ్ళు. సేమ్ అదే విధంగా షోల్డర్లో ఎంత అవుతుందో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సేమ్ అదే విధంగా కింద కూడా మనము 6.5 అనేది ఇక్కడ తీసుకుంటున్నాము. ఆర్మ్ హోల్ డౌన్ ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఎంత రావాలి, ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎంత రావాలి, 8.5 రావాలి. అదే విధంగా వచ్చే విధంగా చూసుకొని, లేదంటే 7 మనకి, ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కదా, మనకి ఎంతైతే వస్తుందో చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 1.5 ఇంచు మనం తీసేసుకొని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా 8.5 రావాలి మన ఆర్మ్ హోల్ లూజు. ఇలా పెట్టుకొని మనం వీడియోలో చూపించిన విధంగా నేను ఇక్కడ చెప్తున్నాను. కట్ వర్క్ ఈ విధంగా ఇస్తాను. 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని మనం నెక్ అయితే డ్రా చేసుకున్నాంగా, దానికి లోపలికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి, బయటికి కాదు. 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకుంటే మనకి కట్ వర్క్ అనేది చూడడానికి లుక్ బాగా వస్తుంది. లేదంటే మనకి అంత పర్ఫెక్ట్గా రాదు, లోపలికి అన్నట్టు పీక్కపోయినట్టు వస్తుంది. ఓకేనా? ఈ విధంగా టక్స్ అనేవి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనము మిగిలిన క్లాత్ ఉంది కదా, మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామండి. నేను ఇక్కడ చూడండి కట్ వర్క్ కాబట్టి నేను నెక్ దగ్గర ఏమీ కట్ చేయలేదు. ఆ నెక్ దగ్గర నేనేం చేస్తాను, మా నార్మల్ బ్లౌజ్ అయితే ఉక్సు పట్టి కాజా పట్టికి ఉపయోగిస్తాను క్లాత్ని. కానీ ఇక్కడ మనకి నెక్ రావాలి కాబట్టి మనం కట్ చేయకుండా అలానే ఉంచుకొని మనం క్యాన్వాస్ మీద కట్ చేసేసుకోవాలి డిజైన్ అనేది. ఇలా మొత్తం ఏ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ చేసామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే సేమ్ ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఈ విధంగా మనము సేమ్ అదే విధంగా డ్రా చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కదా లాస్ట్లో, ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కట్లో వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ 1.5 మనము డ్రా చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూసారా 2 లైన్స్ కింద 2 లైన్స్ ఎక్స్ట్రా ఎందుకు ఉన్నాయంటే మనం ప్రిన్సెస్ కట్ కాబట్టి 1.5 తీసుకున్నానండి. సేమ్ అదే విధంగా మనకి ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో మనకి ప్రిన్సెస్ కట్కి ఉక్సు కట్కి తేడా ఉంటుంది కదా, మనకి డాట్స్ పెట్టుకోవడానికి. ఆ విధంగా
విధంగా 3.5 తీసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మనకి ప్రిన్సెస్ కట్కి లెంత్ వచ్చేసి మనం 5.5 అట్లా తీసుకున్నానండి. సేమ్ అదే విధంగా మనకి ఆర్మ్ హోల్ రౌండ్కి అనేది డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. మీరు కుడుతుంటేనే ఇక్కడ నేను నెక్కులు కట్ చేస్తలే, ఎందుకంటే డిజైన్ పెట్టడానికి నెక్కులు అనేది కట్ చేస్తలే. అందుకనే మీరు సేమ్ ఈ వీడియోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను 4 ఫోల్డింగ్ చేసుకున్నాను మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాను. మనకి క్లాత్ అనేది సరిపోయింది మంచిగా, మనకి జాయింట్లు కూడా ఏం పట్టదు. ఈ విధంగా మనకు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. బూటీస్ ఉన్నాయి కదా ఇక్కడ, ఆ వచ్చిన బూటీస్ ఏ విధంగా ఉంటాయో కూడా చూసుకోవాలండి. మెయిన్ పాయింట్ అదే. బూటీస్ ఏ విధంగా ఉన్నాయో చూసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం బ్లౌజ్ అనేది ఒక దగ్గర పెట్టుకొని చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి జాయింట్లు పడే అవకాశాలు ఉంటాయి. అలా మనము జాయింట్లు పడకుండా కుట్టాలి అంటే కాదు. ఓకేనా? ఇలా జాయింట్లు పడ్డప్పుడు జాయింట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఈజీ అండి, ఏం లేదు. ఈ విధంగా నేను క్యాన్వాస్ తీసుకున్నాను. మనం నెక్ అయితే అది బ్లౌజ్లో నెక్ అయితే ఏ విధంగా కట్ చేసుకున్నామో మనం లైనింగ్ క్లాత్ మీద సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇక్కడైతే ఎంతైతే వస్తుందో అంతా మనము పెట్టేసుకొని డ్రా చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను పెడుతున్నాను. ఇక్కడ పెట్టేసుకొని ఎంత అవుతుందో అంతా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూడండి 1/2 ఇంచు మనం 1/2 ఇంచు వదిలేస్తాం, ఇంకా 1/2 ఇంచు కూడా వదిలేసిన తర్వాతనే మనము ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి క్యాప్ పైన. ఓకేనా? ఈ క్యాప్ అనేది నాకు సరిగా అనిపించలేదు, అందుకే నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడతానండి. ఈ నెక్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి.